హైదరాబాద్ విజయవాడ మార్గంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 6 లేన్ల డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మాణం చేస్తామని తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. విజయవాడ హైవే పరిధిలో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు సుమారు 12 లక్షల మంది నివసిస్తున్నారు. జనాభా పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. ఈ ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని ఛేదించడానికి ఎల్బీ నగర్ సమీపంలోని చింతల్కుంట నుంచి పెద్ద అంబర్పేటలోని రేడియో స్టేషన్ వరకు డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మించనున్నారు. రోడ్డు విస్తరణలో 6 లేన్ల జాతీయ రహదారితో పాటు 2 వైపులా సర్వీస్ రోడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నాగపూర్ మోడల్లో 5.5 కిలోమీటర్ల దూరం 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ లో ఫస్ట్ లెవెల్లో రోడ్డు, టాప్ లెవెల్లో మెట్రో రైల్ ట్రాక్ వస్తుంది. దీని నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది. హైదరాబాద్ సిటీ పరిధిలోనే కాకుండా విజయవాడ వరకు జాతీయ రహదారిని 6 లేన్లకు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 2 గంటల్లో చేరుకునే విధంగా కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4th సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి మీదుగా విజయవాడ వరకు సుమారు 300 కిలోమీటర్ల దూరం కొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అలైన్మెంట్ కి తుది ఆమోదం లభించగానే పనులు ప్రారంభమవుతాయి. కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ప్రస్తుతం ప్లానింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నాయి.